భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన యోగం. ఇది ఎందుకో ముందు చెప్తాను. శ్రీకృష్ణ భగవానుడికి వ్యాసుల వారు ఇచ్చిన అద్భుతమైన ఎలివేషన్ ఈ విశ్వరూప సందర్శన యోగం. తుచ్చమైన హీరోలకే అంతంత ఎలివేషన్లు ఈ దర్శకులు ఇస్తే, ఈ జగత్తుకే నాయకుడైన ఆ పరమాత్మకి ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చినా తక్కువే. నా పర్సనల్ లైఫ్లో నేను చూసిన, మా గ్రామంలో చూసిన దానిని ఇంకొంచెం విపులంగా నేను విశదీకరించాను ఇది చదువుతున్నప్పుడు. కలియుగాబ్దం 5126, శాలివాహన శకం 1947, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, షష్ఠి ఆదివారం, సామాన్య శకం 8/12/2024 గొంతివ్వబడింది. శ్రీ పరమాత్మనే నమః. అథ ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శన యోగ. అర్జున ఉవాచ. విశ్వరూప సందర్శన యోగం గురించి ఒక చిన్న ఉపోద్ఘాతం అంటే ఏమనుకోవద్దు. నాకు పర్సనల్గా బాగా గుర్తున్న ఇది. మేము జమ్ములమడుగుకి రాకముందు వజ్రాల అనే ఊర్లో ఉండేవాళ్ళం. వజ్రాలు చాలా చిన్న పల్లెటూరు, ఒక 200 గడపలు ఉండే ఊరు. మా నాన్నగారికి అక్కడ ఉద్యోగరీత్యా అక్కడ ఉండేవారు. ఏమంటారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళది సొసైటీ ఉండేది, అగ్రికల్చర్ సొసైటీ. దాంట్లో ఆయన పెయిడ్ సెక్రటరీ. సో ఆ టైంలో మా నాన్నమ్మ కూడా మాతో ఉండేది. మా నాన్నమ్మ పాపం పక్షవాతం వచ్చి, కాళ్ళకి పక్షవాతం వచ్చి మంచాన ఉండేది. నేను కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వస్తున్నప్పుడు సాయంత్రం 4-4:30కి మా ఇంటి దగ్గర ఆ పల్లెలందరూ, ఆ పల్లె వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్న పనులు కూడా వదిలేసి అక్కడ ఉన్నారు అని అంటే నాకు తెలుసు మా నాన్నమ్మ విశ్వరూపం పాడుతుందని. మా నాన్నమ్మ విశ్వరూపం పాడితే అండి నాకు ఇప్పటికే కళ్ళ ముందు గుర్తుంది. ఆవిడ తెలుగులో పాడేది, అది రాసింది ఎవరో నాకు తెలియదు, కానీ ఆవిడ ఎంత అద్భుతంగా పాడేదంటే మొత్తం ఊరంతా వచ్చి మా ఇంటి ముందు ఉండేది. ఆవిడ గొంతు అంత అద్భుతంగా ఉండేది, కాళ్ళు కదిలేవావి కాదు. ఆవిడ వసారాలో అచ్చరం మంచంలో ఉండేది. మంచంలో ఉండి విశ్వరూపం పాడుతుంటే బహుశా ఆ పాటలు విన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతుంటారు బాగా. నేను కూడా ఇప్పటికీ ఆ ఊరు వెళ్తే మా నాన్నమ్మని ఆ విశ్వరూపం పాటతోటే గుర్తుపడతారు. ఆమె ఏం పాడేది స్వామి, మీ నాన్నమ్మ ఎంత బాగా పాడేది అనేవారు. మా నాన్నమ్మ ఆ విశ్వరూపం అలా నా మనసులో గుర్తుండిపోయిందండి. ఈ విశ్వరూప సందర్శన యోగం ఇది సంస్కృతంలో ఉన్న తెలుగు పాట నాకు ఇంకా అప్పటికి కళ్ళ ముందు అలా కదులుతూ ఉంటుంది. అది రాసింది మరి ఎవరో తెలీదు. మా నాన్నమ్మకి వాళ్ళ నాన్నమ్మ నేర్పించారట. తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు పాడేవారట. అలా మా నాన్నమ్మకి మొత్తం కంఠతా వచ్చింది. మా అన్నయ్య అది టేప్ రికార్డర్లో రికార్డ్ చేశాడు, కానీ అది డిజిటైజ్ చేద్దామని అనుకుంటున్నాం. అది ఇప్పుడు పాత క్యాసెట్ అయిపోవడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని డిజిటైజ్ చేద్దామని అనుకుంటున్నాం. అది వస్తే మాత్రం మా అందరికీ కూడా అదో ఇదండి. ఎందుకంటే ఆ చిన్న వయసులో బహుశా నేను అప్పుడు ఇంకా 3rd క్లాస్ 2nd క్లాస్ ఆ వయసు నాది. అలా వచ్చి చూస్తే శ్రీకృష్ణుడికి శిశుర్వేత్తి పశుర్వేత్తి అంటారు కదండి. అంటే శిశువులైనా సరే పశువులైనా సరే అంతగా కనెక్ట్ అయిపోతారు దానికి. అదొక పెద్ద నిదర్శనం ఉండే నాకు. మతాలు కాదు, కులాలు కాదు, ఆవిడ ఇట్లా పాడుతూ ఉంటే బిందెలెత్తుకుని వెళ్ళేవాళ్ళు కూడా అక్కడ ఆపి పాట, ఆవిడ విశ్వరూప యోగం మొదలెట్టారంటే కనీసం ఒక 20 నిమిషాల నుంచి అరగంట ఉండేదండి. ఆవిడ పాడుతుందని నాకు తెలిసిపోయేది. యాక్చువల్గా చిన్నపిల్లలు అయితే అలా ఉండిపోయేవాడు. సో ఆ విశ్వరూప యోగం ఈరోజు మళ్ళీ చదువుతున్నానండి. ఇది ఎప్పుడు నేను చదివినా మా నాన్నమ్మ గుర్తొస్తుంది, మా నాన్నమ్మ పాడిన విధానం గుర్తొస్తుంది, కళ్ళు చెమరుస్తాయి. ఆ కుటుంబంలో పుట్టినందుకు నా అదృష్టం. ఆవిడంత బాగా నాకు గొంతు లేదు. మా అన్నయ్య గొంతు కొంచెం యాక్చువల్గా ఆ విధంగా పాడగలుగుతాడు, కానీ నేను అంతగా పాడలేను. సో కానీ అది ఒకసారి వచ్చిన తర్వాత డిజిటైజ్ అయిన తర్వాత మీ అందరికీ కూడా ఒకసారి ఇస్తానండి. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. కృష్ణ, నన్ను అనుగ్రహింపదలిచి పరమయోగ్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దాని వలన నా అజ్ఞానము తొలగిపోయినది.
ఇప్పుడు విశ్వరూపం తెలుస్తుందండి. అందుకే మనం వాళ్ళు విశ్వరూపం అంటూ ఉంటారు. విశ్వరూపం అంటే ఏం లేదు, ఎక్కడెక్కడ ఆయన ఉన్నాడో అన్నది ఆయన మళ్ళీ చెప్తాడు. భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసో మయా తత్వ త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గురించి సవిస్తరముగా వింటేని, అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చి వింటేని. ఏవమేతత్ యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమా. ఓ పరమేశ్వర, నీవు చెప్పినంతయు సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కానీ ఓ పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ యోగేశ్వర, ఓ ప్రభు, నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్యస్వరూపమును నాకు చూపించు. శ్రీ భగవానువాచ. వినండి. పశ్య మే పార్థరూపాణి శతశోధసహస్రశ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. భగవానుడు పలికిన, ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గలన అలౌకిక రూపమును చూడుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. ఓ అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశి రుద్రులను, అశ్వినీ కుమారులను, మరుద్గణములను నా యందు చూడు. అంతేకాక మునుపెన్నడూ చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరమైన రూపములను చూడు. ఇంతవరకు చూడలేదు, అలాంటి వాటిని కూడా చూడంటున్నాడు. ఏహైకస్థం జగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, నా ఈ రూపమునందు ఒకే చోట స్థిరమై ఉన్న సమస్త చరాచర జగత్తును చూడుము. అంతేకాక ఇంకను నీవు చూడదలుచుకున్న వాటినన్నింటినీ చూడుము. నతు మాం శక్యసే ద్రష్టుం, మామూలు కళ్ళతో చూడలేవు నువ్వు. అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. కానీ ప్రాకృత చర్మచక్షువులతో నీవు నా ఈ రూపమును నీవు చూడజాలవు కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్య దృష్టితో నా దివ్య యోగశక్తిని, ఈశ్వరీయ యోగశక్తిని చూడుము. సంజయ ఉవాచ. ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు మరి లైవ్ టెలికాస్ట్ కదా ధృతరాష్ట్రుడికి, అందుకు చెప్తున్నాడు, ఓ రాజా, మహాయోగేశ్వరుడు, పాపములను హరించువాడును ఆయన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమదివ్య స్వరూపమును అర్జునుకు చూపించెను. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం. ఇప్పుడు సంజయుడు లైవ్లో చెప్తున్నాడు ఎలా ఉన్నాడు అన్నది. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం. అనేక వక్త్రనయనం, అనేకాద్భుత దర్శనం. అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాలాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఈ శ్లోకం మీరు బహుశా పాఠాల్లో వాటిలోనే వస్తూ ఉంటుంది, చదివే ఉంటారు. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ రూపమందలి ముఖములు అనంతము, నేత్రములు అసంఖ్యాకము, అందరి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితం. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను. దివ్యమగు మాలలను వస్త్రములను ధరించి ఉండెను.
ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలా గుబాళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము, అన్నింట్లోనూ ఉంది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుత్థిత. ఎలా ఉంది అని చెప్తున్నాడు. యది భాసదృశీ సాస్యాత్ భాసస్తస్య మహాత్మన. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో కాంతిపుంజములు ఆ విరాట్ రూప తేజస్సులకు సాటి రావు. వేల కొలది సూర్యులు వచ్చినా కూడానే ఆ విరాట్ రూపము యొక్క కాంతిపుంజాలకి సరిపోవు. ఎంతలా చెప్తున్నాడు చూడండి. శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తుంటే కొన్ని వేల సూర్యులతో వచ్చిన కాంతి కూడా సరిపోదు. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాది దేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూసెను. చాలా ఇంపార్టెంట్ విషయం అండి. యూనివర్స్ అంటూ ఉంటాం. ఇట్ ఈస్ నాట్ యూనివర్స్. హిందూ మతంలో హిందూ సాంప్రదాయం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం మల్టీవర్స్. ఆ మల్టీవర్స్ థియరీ చాలాసార్లు మీకు వస్తుంది. ఇది భగవద్గీతలో ఇక్కడ ఒక చోటు ఉంది. అనేక బ్రహ్మాండములు ఆయనలోనే ఉన్నాయి. బ్రహ్మాండం అంటే ఏంటి? యూనివర్స్. ఒకటి బ్రహ్మాండం, ఒకటి అండము. అంటే మీకు బేసిక్గా యాక్చువల్గా ఏంటంటే ఇలాగ ఏమంటారు, సర్క్యులర్ రూపంలో కాకుండానే తెలుగు ఏమంటాం, పారాబోలిక్ కూడా కదా అది. ఆ షేప్లో ఉన్నదాన్ని అంటే గుడ్డు ఆకారంలో ఉంటుంది కదా, అందుకని దాన్ని యాక్చువల్గా ఏంటంటే అండము అని అనడం సంస్కృతంలో ఒక ఇది. సో అది ఏ షేప్లో ఉంటుంది అన్నది కూడా యాక్చువల్గా అప్పుడు తెలుసు కాబట్టి బ్రహ్మాండం అన్నారు. ఒక బ్రహ్మాండం. అలాంటి అనేక బ్రహ్మాండాలు. యూనివర్స్ కాదు. మన సనాతన సంప్రదాయం ప్రకారం ఇట్ ఈస్ మల్టీవర్స్. తతస్స విస్మయావిష్టో హృష్టరోమాధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. ఆయనకి శిరస్సు వంచి నమస్కరించారు. ఎవరు? అద్భుతమైన ఆ పరమాత్మని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడయ్యాడు. ఒక్కసారిగా గొంతు గద్గదమైపోయింది. పులకితం, మొత్తం శరీరం పులకితమైంది. తేజోమయమైన ఈ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు ఆచరించాను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికిన. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. ఘంటసాల గారి గొంతులో ఇంకా బాగుంటుంది. బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జునుడు పలికాడు, ఓ దేవాదిదేవ, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను నానావిధ ప్రాణికోటి 84 లక్షల కోట్ల జీవరాశులు ఆయనలో ఉన్నాయి. కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం. అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం. నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగా వెలసిల్లుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలుసుకొనలేకున్నాను. కిరీటినం గదినం చక్రిణంచ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. హే విష్ణు, కిరీటమును, గదను, చక్రమును ధరించి
అంతటను తేజోపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలిత అగ్ని వలెను జ్యోతిర్మయుడైన సూర్యుని వలన వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమై ఉన్నది. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. పరమాక్షర స్వరూపుడమైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికి నీ తెలుసుకొనదగిన వాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడవు. ఇది నా విశ్వాసము. అనాది మధ్యాంతమనంత వీర్యం, అనంతబాహుం శశి సూర్యనేత్రం. అనంతబాహం, అనాది మధ్యాంత అనంత వీర్యం. పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం, స్వతేజసా విశ్వమిదం తపంతం. ఇంతవరకు రాసిన పద్యాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రాసిన పద్యాలు ఎలా ఉన్నాయి, ఆ ఎలివేషన్కి కరెక్ట్గా ఉండే విధంగా వ్యాసుల వారు రాసిన ఈ రచనా విధానం కానివ్వండి. మీరు ఇప్పుడు బహుశా మీ సెకండ్ స్క్రీన్లో కనబడుతూ ఉంటుంది. ఇంతవరకు 2 లైన్ల ద్విపద ఏదైతే ఉందో, ఇప్పుడు ఎక్స్టెండెడ్ ద్విపద అని నేను ఫస్ట్లో చెప్పాను మీకు. ఆ టైంలో అన్ని ద్విపదలే ఉండేవి. ఈ ఎక్స్టెండెడ్ ద్విపద అంటే కొంచెం 1.5 అన్నట్టుగా చెప్పుకోవాలి మనం. సో అలాంటిది. నీవు ఆది మధ్యాంతరహితుడు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు గలవాడు. సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలే నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. ఆవా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా, దృష్టాద్భుతం రూపముగ్రం తవేదం, లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. ఓ మహాత్మ, దివి నుండి భూ వరకును గల అంతరిక్షమునంతను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములు గడగడలాడుచున్నవి. ఒక్కసారి మీరు ఆ ఎలివేషన్ జాగ్రత్తగా చూసి, అంటే ఊహించుకుని, ఈయన వర్ణించిన దాని ప్రకారం మీకు విశ్వరూపం మీ కళ్ళ ముందు కనపడుతుందండి. వ్యాసుల వారు అలా రాశారు. అమీహిత్వాం సురసంఘా విశంతి, కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి, స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధసంఘా, స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. ఇదిగో ఆ దేవతలను నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారి అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులను సిద్ధులను స్వస్తివచనములతోడను ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా, విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ, గంధర్వయక్షాసుర సిద్ధ సంఘా, వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఏకాదశి రుద్రులను, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, సాధ్యులను, విశ్వేదేవతలను, అశ్వినీ కుమారులైన మరుద్గణములను, పితరులను, అట్లే గంధర్వ యక్ష అసుర సిద్ధ సముదాయములను సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం. మీకు ఇప్పటికే కొంచెం సంస్కృతం ఐడియా వచ్చే ఉంటుంది. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం, మహాబాహో బహుబాహురుపాదం. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం, మహాబాహో బహుబాహురుపాదం, బహూదురం బహూదరం బహుదంష్ట్రాకరాళం. బహూదరం అంటే ఎన్నో కడుపులు, బహుదంష్ట్రాకరాళం ఎన్నో పళ్ళు, కరాళాలు ఎన్నో తలలు. దృష్ట్వా లోకా ప్రవ్యధితాస్తథాహం. హే మహాబాహో, అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగి మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరూ భయకంపితులగుచున్నారు. నేను భయముతో కంపించిపోవచ్చున్నాను. అంటే దేవుడు కనపడితే ఆ రేంజ్లో ఉంటుంది. నభస్పృశం దీప్తమనేక వర్ణం. ఇది చూడండి, ఇంకా నభస్పృశం అంతరిక్షంలో హయ్యెస్ట్ పాయింట్, ఆ దాన్ని టచ్ చేస్తున్నాడట ఆయన.
అంకుల్ కనిపించట్లేదు నాకు. నభస్పృశం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్టా హి త్వాం ప్రవ్యధిరాంతరాత్మా ధృతిం న విందామి సమంచ విష్ణు. కొంచెం శమించవయ్యా. ఏలనన హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది, శాంతి దూరమైనది. దంష్ట్రాకరాళాని చతై ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ జగన్నివాస, కరాళ దంష్ట్రలతో భయంకరమైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతి కొలుపుచున్నవి. వాటిని చూచిన నాకు ద్రిక్కు తోచుకున్నది, నెమ్మది శూన్యమైనది. ఓ దేవేశ, ప్రసన్నుడు ఒకము. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః. భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని. కేచిత్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. ఈ దుర్యోధనాది పుత్రులందరూ వెళ్ళిపోతున్నారు, నీ కోరల మధ్య పడి నలిగిపోతున్నారు, పిప్పి అయిపోతున్నారు. ఇదిగో ఈ ధృతరాష్ట్రపుత్రులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమందలి ప్రధాన యోధులు అందరూ భయంకరమైన కోరలతో నిండి ఉన్న నీ ముఖమయందు అతివేగముగా పరుగులు తీయుచూ ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్య పడి నుగ్గునుగ్గైపోవచ్చుండగా వారు కొందరు దంతముల్లో చిక్కుకుని వేలాడుచున్నారు. ఆయన ఫస్ట్లో చెప్పాడా, అరే బాబు వీళ్ళందరూ ముందుగానే చచ్చిపోయారు రా బాబు, నువ్వు చచ్చిపోయావు, నేను చచ్చిపోయాను, అందరం చచ్చిపోయారు, నువ్వేం కంగారు పడుతుంది. ఇప్పుడు విశ్వరూపం చూపుతుంది కానీ ఆయనకు అర్థం కాలేదు. యథా నదీనాం బహువోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి. ఎలాగైతే ఈ నదులన్నీ వేగంగా వెళ్ళిపోతూ సముద్రంలో కలుస్తున్నాయో అట్లే వీళ్ళందరూ కలిసి నిగిరికి వచ్చేస్తారు. తథా తవామీ నరలోక వీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అనేకములైన నదీనదముల ప్రవాహముల నీవు సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందులో ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమరయోధులందరూ కూడా నీ ముఖముల యందు ప్రవేశించుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగా తథైవ నాశాయ విశంతి లోకా తవాపి వక్త్రాణి సమృద్ధవేగా. మిడుతలన్నీయో మోహవశమున బావుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరిగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించున్నట్లు ఈ వీరులందరూ తమ నాశనముకై అతివేగముగా పరిగెత్తి నీ పళ్ళ మధ్య ఇరుక్కుంటున్నారు, నీ వక్త్రములందు ప్రవేశించుచున్నారు. లేలి యశేగ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు. హే విష్ణు, ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములు అన్ని వైపుల నుండి కబళించుచు మాటిమాటికి నీ చప్పరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి. ఆఖ్యాహిమేకో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడు కమ్ము. ఉగ్రరూపుడమైన నీవు ఎవరో దయతో నాకు తెలుపు. ఆదిపురుషుడమైన నిన్ను విశదముగా తెలుసుకొనగోరుచున్నాను. ఏలనన
నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధా. శ్రీ భగవానుడు ఇట్లా పలికిరు, నేను లోకములన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడు. ఇప్పుడు ఈ లోకములను రూపమాపుటకై పూనుకొని ఉన్నాను. కనుక నీవు యుద్ధము చేయకునను ప్రతిపక్షమునున్న ఈ వీరులెవరును మిగిలి ఉండరు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వరాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కనుక ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిగాంచు, శత్రువులను జయించి సర్వ సంపదలతో తొలుతూ రాజ్యములను అనుభవింపు. వీరందరూ నా చేత మునిపే హతులైన వారు. నీవు నిమిత్త మాత్రుడు కమ్ము. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ట యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాది యుద్ధవీరులందరినీ నీవు సంహరింపు. భయపడకు. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయి. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. సంజయుడు పలికి, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచు చేతులు జోడించి నమస్కరించను. మరలా మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగిను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘా. అర్జునుడు పలికెను, ఓ అంతర్యామి కేశవ, నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవచున్నారు. సిద్ధగణముల వారెల్లరూ ప్రణమిల్లుచున్నారు. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్తే. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలకారకుడవు. కనుక వారు నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్ అసత్ నీవే. వాటికంటే నువ్వు పరమమైన అక్షరస్వరూపుడు అనగా సచ్చిదానంద ఘన పరబ్రహ్ముడు నీవే. త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడు, సనాతన పురుషుడు, ఈ జగత్తుకు పరమాశ్రయుడు, సర్వజ్ఞుడు, సర్వవేద్యుడు, పరంధాముడు. ఈ జగత్తు అంతేను నీచే పరిపూర్ణమై ఉన్నది. వాయుర్యమో అగ్నిర్వరుణస్య శాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవే వాయుదేవుడు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడు, ప్రజాపతి అయిన బ్రహ్మవు. బ్రహ్మకు నువ్వు జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మరలా నమస్కారములు, ఇంకనూ నమస్కారం. నమః పురస్తాత్ అధ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ. అనంతవీర్యాం మిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వ. అనంత సామర్థ్యము గలవాడా, నీకు ఎదురుగా ఉండియు వెనుక నుండి నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండి నమస్కారం.
ఎరనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించి ఉన్నవాడు, అన్ని రూపములు నీవియే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి. ఇప్పుడు ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు. ఫ్రెండ్ ప్లీజ్, మిత్రమా. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి. అజానతా మహిమానం తవేదం, మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. యచ్ఛాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు. ఏకోథ వ్యాప్యచ్యుతమ తత్సమక్షం, తత్క్షామయే త్వామహం అప్రమేయం. నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి నిన్ను ఎలా ఎలా పిలిచాను. హే కృష్ణ, ఒరే కృష్ణ అన్నట్టుగా పిలిచాడు. మరి అర్జునుడుని ఈయనని మరి ఫ్రెండ్స్ కదా, అందులోని అత్త మేనత్త మేనమామ పిల్లలు. సో సగునుగా భావించి పొరపాటు వలన కానీ హే కృష్ణ, ఓ కృష్ణ, ఓ యాదవ అలా పిలిచట. ఓ మిత్ర ఆనుచు తొందరపాటుతో ఆలోచింపుగా నిన్ను నేను సింగులర్గా సంబోధించి ఉంటుంది, అంటే ఏకవచనంతో సంబోధించాను. ఓ అచ్యుత, విహారశయ్యాసన భోజనాది సమయములందు ఏకాంతమును గాని అన్య సకుల సమక్షమును గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చు. ఇప్పుడు అర్జునుడికి నువ్వు ఇంత పెద్దవాడు అని నాకు తెలియదు స్వామి, నువ్వు ఇంత గొప్పవాడు అని తెలియదు, గొప్పవాడు అని తెలుసు కానీ మరీ ఇంత గొప్పవాడు అని నాకు తెలియదు. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములన్నింటినీ క్షమించమని వేడుకొనుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురోర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధిక కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. ఓ అనుపమ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తుకు నువ్వు నీవే తండ్రి, నీవే పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల యందును నీతో సమానుడైన వాడు ఎవడునూ లేడు, ఇంకా నీకంటే అదుగుడు ఎట్లుండును. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీ సమీడ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదములు కడిగి సాష్టంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడు అయిన నీవు నా యందు ప్రసన్నుడు అగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే. తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మునుపు ఎన్నడనో చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి మిక్కిలి సంతసించితిని, కానీ భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణు రూపముతోడనే నాకు దర్శనమేమో. ఓ దేవేశ జగన్నివాస, ప్రసన్నుడు కము. కిరీటినం గదినం చక్రహస్తం. విష్ణు రూపంలో కనిపించు, ఇంతవరకు మహాకాళుడిగా కనిపిస్తున్నావు. ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ చతుర్బాహు రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు విరాట్ రూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపింపు స్వామి. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నదృష్టపూర్వం. భగవానుడు పలుకుతున్నాడు, ఓ అర్జున, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించింది. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరునూ చూచి ఉండలేదు.
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః. ఎవరెవరికి కూడా చూపించలేదు చెప్తున్నాను. ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఓ అర్జున, వేదాధ్యయనములు చేయగాని, యజ్ఞాచరణములు చేయగాని, దానములు చేయగాని, తీవ్ర తపశ్చర్యలు చేయగాని, తదితర పుణ్యకర్మలు చేయగాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవ్వరికి నీ చూడశక్యము కాదు. మాతే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృంగమేదం. దృష్ట్వా రూపం ఘోరమీదృంగమేదం వ్యపేతభీప్రీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యధగును మోహమునకును గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడువై శంఖచక్ర గదాపద్మములతో వెలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరలా చూడుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయ ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు పలికిన వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చాను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణరూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యం చెప్పాను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక స్థితిని పొందింది. ఒకసారి అర్జునుడి మనస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంత విశ్వరూపాన్ని చూశాడు. అది తన సఖుడు, తన చిన్నప్పటి నుంచి తన బావ, అంత క్లోజ్గా ఉన్నవాడు. తన స్వాభావిక స్థితికి రావాలని మళ్ళీ కోరుకున్నాడు. ఎందుకంటే మనం దేవుణ్ణి అంత స్థాయిలో మనం చూసి తట్టుకోలేమండి. ఎందుకంటే ఆయన విశ్వరూపి. అందుకని మనకు కావాల్సిన వాటిలో చిన్న చిన్నగా అందరిలోని దైవాన్ని చూసుకోవాలి. మన పిల్లాడో లేకపోతే మన ఇంట్లో మేనలుడో కింద పాకుతా చిన్న అల్లరి వేషాలు వేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అనుకుంటాను చూడండి, అలా అంత ముద్దుగా అంత ప్రేమగా చూసుకోవాలి. మన పిల్లాడవచ్చు, ఏదైనా సరే, అది ఒక జంతువు అవ్వచ్చు. ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లోనూ ఉన్నాడని ఆయన చెప్పాడు. సమస్త భూతాశయస్థిత, సర్వభూతాశయస్థిత, అన్ని భూతాల్లోనూ అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణ. భగవానుడు పలికి, నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపం యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవిళ్ళు ఊరుచుందురు. ఇది మా నాన్నమ్మ తెలుగులో అందరికీ చెప్తుంటే ఊరంతా అక్కడ ఉండి, అంటే వాళ్ళకి ఎలా కనపడేదో మరి నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఒక పాట రూపంలో చెప్తున్నారు అనుకోండి, అది మీకు ఆ ముందలాగా కనపడిపోతుందండి. ఎందుకంటే మనిషికి ఊహాజ్ఞానం ఉంటుంది. ఆ ఊహాజ్ఞానం ద్వారా, అంటే అదే యాక్చువల్లీ మన అలౌకిక చక్షువులు అంటే అవే. ఆవిడ ఆ విశ్వరూప సందర్శన యోగం మొత్తం అంతా తెలుగులో ఎవరు రాశారో మహానుభావులు, కానీ చాలా అద్భుతంగా ఉంటాయండి మాటలు. దాంట్లోనే ఆ విశ్వరూపం చదువుతూ ఉండేది ఆవిడ చదువుతుంటే ఇదే, నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపం యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభం. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా వీళ్ళు ఊరుచుండ్రు. నాకు 12-13 సంవత్సరాల వయసులో ఆవిడ చనిపోయిందండి.
కానీ ఇప్పటికీ ఆవిడ పాట నా చెవిలో అలాగే మార్మోగుతుంది. ఇంకోసారి ఆవిడ ఇది తీసుకొచ్చి పూర్తిగా ఉందో లేదో మరి నాకు తెలీదు. నాకు కూడా పూర్తిగా రాదు. సో, అదొకసారి తీసుకొచ్చి ఒకసారి అది కూడా ఒకసారి చదువుతానండి. చాలా బావుంటుంది. ట్యూన్ కూడా చాలా బావుంటుంది. అది ఎవరో పామరులు రాశారండి. అది మరి ఎవరు రాశారో మరి నాకు తెలీదది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారిగా అనుభూతికి లోనవుతారు. ఎందుకు ఆ ఊరి వాళ్ళందరూ అక్కడ నిలబడి వినేవారు అనేదానికి. నాహం వేదైర్నప తపసా నాహం వేదైర్న తపసా నదానేన చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవు గాంచిన ఈ చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములచే గాని, తపశ్చర్యలచే గాని, దానములచే గాని, యజ్ఞకర్మలచే గాని శక్యము కాదు. మరి ఎలా సాధ్యం? మరి ఎలాగ నేను చూడాలి? భక్త్యా త్వనన్యయా శక్య చెప్తున్నాడు ఇలాగా ఆయన్ని చేరాలన్నది. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. కానీ ఓ పరంతప, అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావ స్థితిని పొందుటకును కేవలం అనన్య భక్తి మార్గము ద్వారా మాత్రమే సాధ్యమవును. ఈ అనన్య భక్తి మా నాన్నమ్మలో ఉండేది. ఆ నాన్నమ్మ పాటలు వింటున్న మొత్తం పల్లీల్లో ఉండేదండి. ఆ వద్రాల గ్రామంలో చిన్న ఊరు. ఆ 4:30కి మా ఇంటి దగ్గర విపరీతమైన గుంపు ఉంది అని అంటే అర్థం ఇంట్లో ఏమీ అవ్వలేదు. మా నాన్నమ్మ పాట పాడుతుంది, విశ్వరూపం చెప్తుందండి. ఆ విశ్వరూపం అందరికీ కూడా అర్థమయ్యే తేట తెలుగండి. ఒక ముసలావిడ, 80 ఏళ్ళ ముసలావిడ మంచాన పడిపోయి, ఆవిడ ఊరంతా తిరగలేదు, కానీ ఊరంతా ఆవిడ ముందుకు తీసుకొచ్చింది కేవలం ఈ విశ్వరూపం అండి. ఈ విశ్వరూపం మీరు సంస్కృతంలో చదివితేనే ఇంత అద్భుతంగా ఉంది. అంటే మనకి పూర్తిగా అర్థం కాదు కాబట్టి, అది తెలుగులో వింటే ఇంకా మధురంగా ఉంటుంది. ఎందుకంటే మనకి తెలిసిన భాష. ఇది కూడా నేను విశ్వరూపం చదివిన ప్రతిసారి మా నాన్నమ్మ గుర్తొస్తుంది. ఆ ఊరు, ఆ సీను, నేను స్కూల్ నుంచి వస్తుంటే అక్కడ ఉన్న సీను అన్నీ నా కళ్ళ ముందు అలా తిరుగుతాయండి. కొంచెం భావోద్వేగం వస్తుంది, కానీ అది అంతే. మత్కర్మత్కృణ్వత్ పరమో మద్భక్త సంగవర్జిత. మరి అనన్య భక్తి ఎలా వస్తుంది? ఏంటి అనన్య భక్తి? మత్కర్మత్కృణ్వత్ పరమో మత్కర్మత్కృణ్వత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నా యందు భక్తి శ్రద్ధలు గలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి యందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయినా అనన్య భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఇది 55వ పద్యం, చివరి పద్యం, విశ్వరూప సందర్శన. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ 11ోऽధ్యాయः. శ్రీ పరమాత్మనే నమః. అథ 12ోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు పలికిన, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడైన నీ సగుణ స్వరూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ 2 విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులు ఎవరు? జయం చెప్దామండి విశ్వరూప సందర్శనానికి. శుభం భూయాత్.